నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక బంధాన్ని కొనసాగించేందుకు 1000 కారణాలున్నప్పుడు ఒక చిన్న కారణం వల్ల ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం శర్వానంద్ విడాకుల విషయమే. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ జోష్లో ఉన్నాడు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడమ మురారి సూపర్ హిట్ కాగా ఆ వెంటనే వచ్చిన బైకర్ కూడా హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ కోసం భోగి అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సక్సెస్ లోనే శర్వానంద్ తన భార్య నుండి విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విడాకులు సర్వసాధారణమైపోయాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కొంతకాలానికే విభేదాలతో విడాకులు తీసుకొని అభిమానులకి షాకిస్తున్నారు. కొత్తగా పెళ్లైన వారే కాకుండా వివాహం చేసుకొని 10-20 ఏళ్లు దాటిన వారు కూడా ఇలాగే వ్యవహరించడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఇదే కోవలో రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలతో జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ తన భార్య రక్షితారెడ్డి నుండి విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. 2023లో శర్వానంద్ రక్షితారెడ్డిని పెళ్లి చేసుకోగా 2024లో వీరిద్దరికి ఒక అమ్మాయి జన్మించింది. అయితే పాప పుట్టాక భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో ఈ గొడవలతో విసుగు చెందిన రక్షితారెడ్డి తన పాపని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయిందని, దీంతో శర్వానంద్ తన భార్య నుండి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయి విడాకులకి అప్లై చేశాడనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అందుకు తోడు శర్వానంద్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి తన భార్య రక్షితతో దిగిన పెళ్లి ఫోటోలు, ఎంగేజ్మెంట్ ఫోటోలని, చివరికి కూతురు లీలాదేవితో ఉన్న ఫోటోలని కూడా డిలీట్ చేయడంతో ఈ విడాకుల వార్తలకి మరింత ఆద్యం పోసింది. అసలు శర్వానంద్ విడాకుల్లో ఎంతవరకు నిజముంది? శర్వానంద్ పెళ్లి చేసుకున్న రక్షితారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? శర్వానంద్ సినిమాల ఫ్లాప్ల వల్లే డిప్రెషన్లోకి వెళ్ళి బక్క చిక్కిపోయాడా? సాయి పల్లవికి శర్వానంద్కి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శర్వానంద్ మైనేని అలియాస్ శర్వానంద్. ఇతను 1984 మార్చి 6న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించాడు. తండ్రి మైనేని రత్నగిరి వరప్రసాదరావు, తల్లి వసుంధరాదేవి. శర్వానంద్కి కళ్యాణ్ అనే అన్నయ్య, రాధిక అనే అక్క కూడా ఉన్నారు. ఇక శర్వానంద్ పుట్టింది విజయవాడలోనైనా పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఇతను తన స్కూలింగ్ని బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశాడు. అలా అక్కడే రామ్ చరణ్, రానా, శర్వానంద్ క్లాస్మేట్స్ అవ్వడంతో అప్పటి నుండే వీరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శర్వానంద్కి చిన్నప్పటి నుండి డాన్స్, సింగింగ్, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా తన ఇంటర్ని జోసెఫ్ కాలేజీలో చదువుతుండగా చదువుల్ని మానేసి సినిమాల్లోకి వెళ్తా అని తన తల్లిదండ్రులకి చెప్పగా, డిగ్రీ కంప్లీట్ అయ్యాక నీకు ఇష్టం వచ్చింది చేయి అని శర్వానంద్ చెప్పడంతో సికింద్రాబాద్లోని వెస్లీ డిగ్రీ కాలేజీలో తన బీకామ్ డిగ్రీని పూర్తి చేశాడు. ఇక ఇతని తండ్రి బిజినెస్ మ్యాన్ అయి ఉండడం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో శర్వానంద్కి జాబ్ చేయాల్సిన అవసరం రాలేదు. దీంతో తను సినిమాల్లో హీరోగా చేయాలని శర్వానంద్ తన తండ్రిని కూడా ఒప్పించడం జరిగింది. ఇక అలా తన సినీ కెరియర్ని ఎలా మొదలెట్టాలో తెలియక శర్వానంద్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే తన బ్యాడ్మింటన్ ఫ్రెండ్ అయిన హీరో ఆర్యన్ రాజేష్ సలహా మేరకు బాంబేలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అలా తన కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఆ సర్టిఫికెట్ని పట్టుకొని అన్ని సినిమా ఆఫీసులకి ఛాన్స్ల కోసం తిరగడం మొదలెట్టాడు. ఇక అలా శర్వానంద్ 2 years ట్రై చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోయేసరికి తన ఫ్రెండ్స్ సలహా మేరకు వైజాగ్లోని సత్యానంద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఖచ్చితంగా సినిమాల్లో హీరో అవుతామని చెప్పడంతో శర్వానంద్ వెంటనే వైజాగ్లోని సత్యానంద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఇక అప్పట్లో తెలుగు సినిమాకి కొత్త హీరో హీరోయిన్స్ కావాలంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అందులో ట్రైన్ అయ్యే వారిని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసేవారు. ఇక అలా డైరెక్టర్ సురేష్ చరణ్, ప్రొడ్యూసర్ చంద్రు రామారావు తమ మూవీ కోసం సత్యానంద ఇన్స్టిట్యూట్లో ఆడిషన్ని నిర్వహించారు. ఇక ఆ ఆడిషన్లో కొంతమంది హీరోలుగా సెలెక్ట్ అయినా శర్వానంద్ ఆ మూవీ టీంకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానని చెప్పడంతో 5వ తారీఖు అనే మూవీకి శర్వానంద్ని హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ షూటింగ్ 2001లో స్టార్ట్ అయి 2003లో పూర్తవగా ఆ తర్వాత సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీంతో శర్వానంద్ కథ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా ఈసారి చేతిలో సర్టిఫికేట్స్తో పాటు ఒక మూవీలో హీరోగా చేసిన ఎక్స్పీరియన్స్తో అన్ని సినిమా ఆఫీసులకి తిరగడం మొదలెట్టాడు. అయినా కూడా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పొచ్చు. దీంతో హీరోగా మానేసి సపోర్టింగ్ రోల్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడే సుమంత్ హీరోగా నటించిన గౌరీ సినిమాలో శర్వానంద్కి హీరో ఫ్రెండ్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో శర్వానంద్ పర్ఫార్మెన్స్ చూసిన ప్రొడ్యూసర్ స్రవంతి కిషోర్ అప్పటికే తనకి రిలేషన్ అవ్వడంతో తను తీయబోయే యువసేన మూవీలో నలుగురిలో ఒక హీరోగా శర్వానంద్ని క్యాస్ట్ చేయడం జరిగింది.
అలా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ వచ్చిన శర్వానంద్ కెరియర్కి ఉపయోగపడలేదనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక పాత్రని, సంక్రాంతి మూవీలో నలుగురు తమ్ముల్లో ఒక పాత్ర చేసిన శర్వానంద్కి ఇండస్ట్రీలో అంతలా గుర్తింపు రాలేదు. దీంతో శర్వానంద్ తండ్రి తన కొడుకుని ఇండస్ట్రీలో ఎలాగైనా నిలబెట్టాలని కొన్ని మూవీస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది. అలా వెన్నెల మూవీలో శర్వానంద్ వన్ ఆఫ్ ద హీరోగా చేయగా ఆ మూవీ ద్వారా కొంతవరకు గుర్తింపు రావడంతో ఆ వెంటనే అమ్మ చెప్పింది అనే మూవీ చేసిన అది ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత క్లాస్మేట్స్, వీధి అని 2003 నుండి 2007 వరకు 10 సినిమాల్లో యాక్ట్ చేయగా శర్వానంద్కి ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ పెరిగాయి. ఇక అలా డైరెక్టర్ క్రిష్ గమ్యం కోసం శర్వానంద్ని హీరోగా సెలెక్ట్ చేయగా ఆ మూవీకి ప్రొడ్యూసర్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాకపోయేసరికి క్రిష్ తనకున్న ల్యాండ్ని అమ్మేసి ప్రొడ్యూస్ చేయగా గమ్యం మూవీ 2008లో రిలీజ్ అయి మంచి హిట్ అయి శర్వానంద్కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఆ వెంటనే వచ్చిన జర్నీ, రన్ రాజా రన్ హిట్ అయి శర్వానంద్కి హ్యాట్రిక్ హీరోగా మంచి పేరు వచ్చింది. దీంతో అప్పటి నుండి శర్వానంద్ తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక ఆ తర్వాత 2018 నుండి రిలీజ్ అయిన రణరంగం, శ్రీకారం, పడిపడి లేచే మనసు, మహాసముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే మూవీస్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్ళీ శర్వానంద్ సినీ కెరియర్ అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే గమ్యం మూవీ సక్సెస్ తర్వాత ఒక పార్టీలో స్మితాని శర్వానంద్ కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి నిదానంగా ప్రేమలో పడడం జరిగింది. ఇక అలా సీరియస్ రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేకప్ చేసుకొని విడిపోయారు. ఆ తర్వాత శర్వానంద్ సాయి పల్లవితోనూ కొన్ని రోజులు డేట్ చేసిన సినిమా షూటింగ్ టైంలో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప వీరిది సీరియస్ రిలేషన్షిప్ కాదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అప్పటి వరకు వరుసగా మూవీస్ చేస్తూ జనాల్లో మంచి ఆదరణ పొందిన శర్వానంద్కి 2018 నుండి తను చేసిన మూవీస్ అన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవడంతో శర్వానంద్ డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఇక ఇతని పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు శర్వానంద్కి పెళ్లి చేస్తేనైనా సరిపోతాడని రక్షితారెడ్డి అనే అమ్మాయిని చూడడం జరిగింది. అలా ఈమె ఆంధ్ర హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి అయి ఉండటం, అంతేకాకుండా ఈమె యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ అక్కడే సెటిల్ అవ్వగా ఎప్పుడైతే రక్షితారెడ్డికి శర్వానంద్తో పెళ్లి ఫిక్స్ అయిందో వెంటనే ఆమె అమెరికా నుండి ఇండియాకి వచ్చేసింది. ఇక అలా వీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకోకుండా 3 years డేట్ చేసి మంచి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత 2023 జనవరి 26న తమ ఎంగేజ్మెంట్ని గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సినిమా కథ సెలెక్షన్లో కన్ఫ్యూజ్ అయ్యే శర్వానంద్కి వరుసగా మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో పెద్ద బ్యానర్స్ నుండి ఆఫర్స్ రాక వచ్చిన మూవీస్ అన్ని పూజ చేయడం వరకు వెళ్ళి ఆ తర్వాత తనకి నచ్చక క్యాన్సిల్ చేయడంతో ఇప్పుడు తనకి స్టోరీ చెప్పడానికి ఏ డైరెక్టర్ ముందుకు రావట్లేదనే చెప్పొచ్చు. దీంతో అమాంతంగా శర్వానంద్ కెరియర్ డౌన్ అయింది. ఇక అలా ఒక స్టేజ్లో శర్వానంద్ పెళ్లి చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడి ఎంగేజ్మెంట్ అయి నెలలు దాటినా పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో శర్వానంద్ తన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకున్నాడనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక ఈ వార్తలు అన్ని చోట్ల స్ప్రెడ్ అవడంతో 2023 జూన్ 3న శర్వానంద్ రక్షితారెడ్డిని గ్రాండ్గా పెళ్లి చేసుకోగా ఈ వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2024 మార్చి 7న లీలాదేవి అనే అమ్మాయికి జన్మనిచ్చారు. అలా అన్నీ బాగానే సాగుతున్నాయి అనుకున్నప్పుడే ఉన్నట్టుండి శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు తెర మీదికి వచ్చాయి. ఇందుకు కారణం శర్వానంద్ మరియు అతని భార్య రక్షిత కోర్టుకి వెళ్ళగా అక్కడ చూసిన కొంతమంది వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తల్ని స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే ఒకవైపు తనకు ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల శర్వానంద్ 39వ ఏటకి పెళ్లి చేసుకోవడం, మరోవైపు వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన శర్వానంద్ బక్క చిక్కిపోయి లీన్ అవ్వడంతో ఇతని ఫోటోల్ని చూసి అభిమానులందరూ షాక్కి గురవుతున్నారు. అయితే తాజాగా సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడమ మురారి, బైకర్ మూవీస్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో శర్వానంద్ కెరియర్ ట్రాక్ మీదకి వచ్చిందని ఇతని అభిమానులు సంతోషించేలోపే శర్వానంద్ తన సోషల్ మీడియా నుండి తన పెళ్లి ఫోటోలని, ఎంగేజ్మెంట్ ఫోటోలని డిలీట్ చేయడంతో మళ్ళీ విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇక ఇప్పటికే శర్వానంద్ విడాకుల రచ్చ 2024 నుండి హల్చల్ అవుతున్నా వాటిపై శర్వానంద్ కానీ అతని టీం కానీ స్పందించలేదు. అలా చాలాసార్లు శర్వానంద్ అతని భార్య కౌన్సిలింగ్కి వెళ్ళడం, ఇద్దరు కోర్టులో కనిపించడంతో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని, దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం ప్రైవసీ కోసం పెళ్లి, ఎంగేజ్మెంట్ ఫోటోలని డిలీట్ చేసుంటాడని శర్వానంద్ అభిమానులు తనని సపోర్ట్ చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇండస్ట్రీలోని మరో సెలబ్రిటీ జంట కూడా విడాకులకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. శర్వానంద్ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మారాలనుకున్న వారు మారిపోతారు, నేనింతే అనుకునేవారు ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇది ఫోక్స్ శర్వానంద్ విడాకుల్లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.